సో మీరు బీకామ్ అంటున్నారు, తర్వాత ఏమో మళ్ళీ ఎంబీఏ ఫైనాన్స్ చేసా అంటున్నారు. మరి ఈ ఒక డేటా అనలిటిక్స్ ఫీల్డ్లోకి ఎలా రావాలనిపించింది? ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు అసలు? బ్రో నా డిగ్రీలోనే నాకు స్టాటిస్టిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది బ్రో. సో ఫ్రమ్ ది స్క్రాచ్ వీళ్ళు డేటా సైన్స్ నేర్పిస్తారనేసి మనం చెప్తుంటాం కదా. సో మీకు ఎలా అనిపించింది? నిజంగా బాగానే ఉంటుందంటారు వీళ్ళ యొక్క ట్రైనింగ్? ఓడిన్ స్కూల్లో జాయిన్ అవుతే ఏం జాబ్ రావట్లేదు మాకు, ఇది ఫేకా అని అడుగుతున్నారు కొంతమంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈవెన్ దో ఆ కామెంట్లు నేను కూడా ఒకప్పుడు చదువుతూ ఉండేవాడిని, ఇప్పుడు కూడా చదువుతాను బ్రో. కానీ సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్న్షిప్లో ఉన్నారు మీరు, అంతే కదా? బ్రో ఇంటర్న్గా ఉంది. సో మీ యొక్క ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఎంత, మీ స్టైఫండ్ ఎంత, మీ ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ ఎంత చెప్పండి. బ్రో యాక్చువల్గా ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చి ఇంటర్న్షిప్లో నాకు 5 to 6. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బ్రో బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. సో ముతూత్ ఫిన్కార్ప్ 1లోని డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో మీరు అయితే సెలెక్ట్ అయ్యారు. ఎస్ బ్రో. ఓడిన్ స్కూల్ నుంచి ట్రైనింగ్ తీసుకొని, గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి బ్రదర్? బ్రో నేను చిత్తూరులో పీలేరు నుంచి బ్రో. మా హోమ్ టౌన్ వచ్చి పీలేరు. ఓకే చిత్తూరు. బ్రో. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీకామ్ చేశాను బ్రో, డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ 2022లో పాస్ అవుట్. ఆఫ్టర్ దట్ నేను ఎంబీఏ ఫైనాన్స్ అండ్ సిస్టమ్స్ చేశాను 2022-24 పాస్ అవుట్. ఓకే. సో మీరు బీకామ్ అంటున్నారు, తర్వాత ఏమో మళ్ళీ ఎంబీఏ ఫైనాన్స్ చేసా అంటున్నారు. మరి ఈ ఒక డేటా అనలిటిక్స్ ఫీల్డ్లోకి ఎలా రావాలనిపించింది? ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు అసలు? బ్రో నా డిగ్రీలోనే నాకు స్టాటిస్టిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది బ్రో. దాని తర్వాత నేను ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ సిస్టమ్స్ తీసుకున్నాను. సిస్టమ్స్లో ఎక్కువ స్టాటిస్టిక్స్ అండ్ డేటా రిలేటెడ్ టచ్ అవుతుందని చెప్పి సిస్టమ్స్ తీసుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ నన్ను డేటా సైన్స్లోకి తీసుకొచ్చింది బ్రో. ఆ తర్వాత నా ఎంబీఏ కంప్లీట్ అవ్వగానే నేను డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నాను ఓడిన్ స్కూల్ ద్వారా. ఓకే. సో జనరల్గా మీకు ఈ ఓడిన్ స్కూల్ గురించి ఎలా తెలిసింది? బ్రో 2 years బ్యాక్ నేను ఇట్లా యూట్యూబ్లోనే ర్యాండమ్గా సెర్చ్ చేస్తుంటే మీ వీడియో చూశాను బ్రో. ఇట్లా ఒక ఎంబీఏ టు ఇట్లా డేటా అనలిస్ట్ అయ్యారని చెప్పి ఒక వీడియో చూశాను. మీదే పోడ్కాస్ట్ చేస్తున్నారు ఈ విధంగా. 2 years బ్యాక్? బ్రో 2 years బ్యాక్ అంటే 2023 అప్పుడా? బ్రో 2023. ఓకే. సో ఆ తర్వాత నేను డైరెక్ట్గా ఓడిన్ స్కూల్కే రీచ్ అవుట్ అయ్యాను, ఏ విధంగా కోర్స్ ఉంటుంది అని చెప్పి కనుక్కోవడానికి. తర్వాత వాళ్ళు ఒక డెమో క్లాస్కి అటెండ్ అవ్వమన్నారు. డెమో క్లాస్కి అటెండ్ అయ్యా. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అని చెప్పారు. ఒక డెమో క్లాస్కి అటెండ్ అయ్యాను. తర్వాత నాకు నచ్చింది వాళ్ళు చెప్పే కోర్స్ కంటెంట్ అండ్ వాళ్ళు చెప్పే విధానం బాగుంది. నేను జాయిన్ అయిపోయారు. ఓకే. సో ఒక డౌట్, ఇప్పుడు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ మీకు ఎప్పుడు జాబ్ వచ్చింది? నేను 2024లో నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది బ్రో. ఆ తర్వాత అప్పుడే నేను 1 month గ్యాప్ తీసుకొని నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఎంబీఏ అయిన తర్వాత జాయిన్ అయ్యారు? బ్రో నాకు 1 year పట్టింది బ్రో. జాబ్ రావడానికి 1 year పట్టింది. 6 monthsలో కోర్స్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ స్కిల్స్ మీద నేను బ్రష్ అప్ అవ్వడానికి నాకు 6 months పట్టింది బ్రో. అంటే ఈ గ్యాప్లో నేను ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చాను. సో అయితే 6 months కోర్స్ తర్వాత ఇంకో 6 months మీరు ప్రిపరేషన్ ఉంచుకొని తర్వాత జాబ్ కొట్టారంటున్నారు. గ్రేట్, సూపర్. సో ఇప్పుడు ముతూత్ ఫిన్కార్ప్లోని మనకి డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో ఒక ఇంటర్న్గా మీరైతే ఫస్ట్ అయితే జాబ్ కొట్టారు, అంతే కదా? ఎస్ బ్రో. రైట్. సో అసలు ఈ యొక్క ఓడిన్ స్కూల్ వాళ్ళు మీకు అసలు ఏం నేర్పించారు ఫ్రమ్ ది స్క్రాచ్? క్లియర్గా చెప్పండి మన యొక్క ఆడియన్స్కి. నేను జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ స్కిల్ ఎస్క్యూఎల్తో స్టార్ట్ చేశారు. ఎస్క్యూఎల్తో స్టార్ట్ చేశారు. దాని తర్వాత పైథాన్ అండ్ దెన్ మిషన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్గా జనరేటివ్ ఏఐ కూడా నేర్పించారు. అండ్ దెన్ పవర్ బిఐ నేర్పించారు. ఈచ్ స్కిల్ అవగానే మాడ్యూల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అంటే మన ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అని చెప్పి మాడ్యూల్ టెస్ట్ పెడతారు, ప్రాజెక్ట్ చేపిస్తారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చే విధంగా ఒక క్లాస్ కండక్ట్ చేస్తారు. ఓకే. సో మామూలుగా మిమ్మల్ని జెన్యూన్గా అడుగుతున్నాను. సో ఫ్రమ్ ది స్క్రాచ్ వీళ్ళు డేటా సైన్స్ నేర్పిస్తారనేసి మనం చెప్తుంటాం కదా. సో మీకు ఎలా అనిపించింది? నిజంగా బాగానే ఉంటుందంటారు వీళ్ళ యొక్క ట్రైనింగ్? ఆన్లైన్ ట్రైనింగ్ కదా బ్రో. నేను కూడా కొద్దిగా అంటే భయపడుతూనే జాయిన్ అయ్యాను బ్రో అక్కడ. కానీ మనం అనుకున్న విధంగా మనకంటే భయం ఉంటుంది. అంటే కోర్స్ అవ్వగానే జాబ్ ఇప్పిస్తారా లేకపోతే మనమే మళ్ళీ ఇబ్బంది పడతామని అనిపిస్తుంది. కానీ పర్లేదు బ్రో. నేను అంటే మనకి సబ్జెక్ట్ ఉంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు అని నేను అనుకుంటాను. స్కిల్స్ నేర్చుకోవాలి బ్రో.
అంటే వాళ్ళ క్లాసెస్ అయితే బాగా చెప్పారు, నాకు బాగా యూజ్ అయ్యాయి ఇప్పుడు అవి. అందుకే నేను బయట కూడా ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చాను. ఓకే. సో మామూలుగా వీళ్ళ యొక్క కోర్స్లోని మీకు అప్పుడు చెప్పిన వెంటనే కాన్సెప్ట్ అర్థమైపోదు కదా, సో మనకి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ మీకు వచ్చినప్పుడు ఎలా క్లారిఫై చేసుకునే వాళ్ళు వీళ్ళతోటి? యా బ్రో, యాక్చువల్గా క్లాస్ అవ్వగానే వీకెండ్స్లో జరుగుతాయి. అంటే నార్మల్గా క్లాస్ సాటర్డే సండే జరుగుతాయి. క్లాస్ అవ్వగానే మీకేమైనా డౌట్స్ ఉంటే అంటే డైరెక్ట్ మెంటార్కి కూడా కాల్ చేయొచ్చు, లేకంటే మెయిల్ ద్వారా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఏమైతే డౌట్ ఉందో వాళ్ళ మెయిల్ ద్వారా మనం రీచ్ అవుట్ చేస్తాము. దానికంటూ వాళ్ళు సపరేట్ సెషన్ మళ్ళీ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్ డౌట్స్ గ్యాదర్ చేసుకొని సపరేట్ ఒక సెషన్ పెడతారు. దాని ద్వారా మనం డౌట్ క్లారిఫికేషన్ సెక్షన్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ విషయంలో అయితే ప్రాబ్లం అయితే లేదు. అవే బాటే కాకుండా నేను ఎక్కువ టూల్స్ యూజ్ చేసేవాడిని. అంటే వాళ్ళు చెప్పేది కాకుండా నేను మళ్ళీ అంటే బయట ఏఐ టూల్స్ యూజ్ చేసి ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాడిని. దాని ద్వారా హెల్ప్ అవుతుంది. ఓకే, గ్రేట్. సో జనరల్గా మీరు అసలు వీళ్ళు చెప్పాలంటే ప్రాజెక్ట్స్ బేస్డ్ లెర్నింగ్ అంటుంటారు. ఆ ప్రాజెక్ట్స్ మీకు ఎన్ని చేయించారు, అసలు మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారు? ఈచ్ టూల్ అవ్వగానే ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. నేను ఫస్ట్ ఎస్క్యూఎల్ మీద అమెజాన్ సేల్స్ అనాలిసిస్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేశాను. దాని తర్వాత పైథాన్లో ల్యాప్టాప్ ప్రైస్ ప్రిడిక్షన్ చేశాను. పవర్ బిఐలో సూపర్ స్టోర్ సేల్స్ అనాలిసిస్ అని చెప్పి పవర్ బిఐలో చేశాను. ఇదే కాకుండా నేను బయట కూడా క్యాగిల్ ద్వారా డేటా సెట్స్ డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా ప్రాజెక్ట్స్ ఎక్కువ చేశాను. ఓకే, సో అంటే వీళ్ళు ఎలాగ ట్రైనింగ్తో పాటుగా మీరు కూడా చాలా వర్కౌట్ చేశారు బయట? చేశాను. గ్రేట్. సో జనరల్గా మామూలుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలోని సో ఫ్యూ కామెంట్స్ వస్తుంటాయి, లైక్ ఓడిన్ స్కూల్లో జాయిన్ అవుతే ఏం జాబ్ రావట్లేదు మాకు, ఇది ఫేకా అని అడుగుతున్నారు కొంతమంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే మీకు జాబ్ వచ్చిందని కాదు కానీ బట్ మీ పెర్స్పెక్షన్లో అసలు ఏంటి అసలు? ఈవెన్ దో ఆ కామెంట్లు నేను కూడా ఒకటి చదువుతా ఉండేవాడిని, ఇప్పుడు కూడా చదువుతాను బ్రో. కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఎఫర్ట్స్తో పాటు మన ఎఫర్ట్స్ కూడా పెట్టడం వల్లే జాబ్ వస్తుందని నేను అనుకుంటాను బ్రో. వాళ్ళైతే కోర్స్ నేర్పిస్తారు, ప్లేస్మెంట్ దాకా తీసుకొని పోతారు, అంటే ఇంటర్వ్యూ కూడా పెట్టిస్తారు. దాన్ని క్రాక్ చేయడం అనేది మన చేతుల్లో ఉంటుంది కదా. సో అయితే మామూలు కోర్స్ అయితే బాగానే ఉంది కదా, యాజ్ పర్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉందా లేదా? యా బ్రో, కోర్స్ అనేది ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణ విధంగా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు బ్రో. కానీ బాగుంది బ్రో, కోర్స్ అయితే పూర్తి కంటెంట్ ఇచ్చారు. ఓకే. సో ఒక ఫ్రెషరు ఈ యొక్క డేటా సైన్స్ కోర్సు ఒక ఓడిన్ స్కూల్ నుంచి తీసుకొని జాబ్ కొట్టగలరంటారా ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో? యా బ్రో, కొట్టగలడు. కాకపోతే కొద్దిగా హార్డ్ వర్క్ అనేది చాలా ముఖ్యం బ్రో. ఇప్పుడు అంటే ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉందంటే 1 year ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసే విధంగా ఉంది బ్రో. కాబట్టి ఒక ఇంటర్మీడియట్ లెవెల్ స్కిల్స్ కన్నా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అందువల్ల దాని ద్వారా క్రాక్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదైతే మనం కోర్సులో నేర్చుకుంటామో అదే కాకుండా ఎక్కువ బయట కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ స్కిల్స్ని ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి తీసుకోకపోవడం వల్ల ఫ్రెషర్ కూడా అంత కష్టమేం కాదు, కానీ ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి. గ్రేట్. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కోర్సు టెక్నికల్ స్కిల్స్ అన్నీ కూడా నేర్చేసుకుంటున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే మనం ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ కొన్ని ఉంటాయి. నెక్స్ట్ మన ప్రొఫైల్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. వీటి మీద ఓడిన్ స్కూల్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? లింక్డ్ఇన్ అనేది చాలా ప్రజెంట్ యూస్ చాలా అవుతుంది. ఎందుకంటే లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్తో మనం కనెక్ట్ అయ్యే విధంగా లింక్డ్ఇన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఎక్కువ యూస్ చేయాలి. ఇంకా ఓడిన్ స్కూల్ అయితే వాళ్ళు పోడ్కాస్ట్లు కూడా అప్పుడప్పుడు కండక్ట్ చేసేవారు. దాన్ని వాటి అటెండ్ అవ్వడం వల్ల మనకి ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఏ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మీకు ముత్తూట్ ఫిన్కార్ప్ జాబ్ రాకముందు ఓడిన్ స్కూల్ ద్వారా మనకి ఇంకా ఎక్స్ట్రా వేరే కంపెనీస్కి ఏమైనా ఇంటర్వ్యూస్ కానీ టెస్ట్లు కానీ ఏమైనా కండక్ట్ చేయించారా వీళ్ళు? యా బ్రో, ప్రతి స్కిల్ అవ్వగానే మోడల్ టెస్ట్ అనేది పెడతారు. అది మ్యాండేటరీగా జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే 6 months అవ్వగానే పోర్టల్ ఇస్తారు. ఆ పోర్టల్లో మనకి ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మనం జాబ్కి అప్లై చేస్తాము. ఇన్ కేస్ మనం షార్ట్ లిస్ట్ అయితే మనకు ఓడిన్ స్కూల్లో ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో క్వాలిఫై అవ్వగానే క్వాలిఫై అయితే మన రెజ్యూమ్ను కంపెనీలకి ఫార్వర్డ్ చేస్తారు. అలా మీకు ఎన్ని కంపెనీస్కి అయ్యి ఉంటాయి? ఒక 10 companies దాకా నేను అటెండ్ అయ్యాను బ్రో, బయట అండ్ ఓడిన్ స్కూల్. అబ్బో, ఓకే. సో కంపెనీస్ పేరు చెప్పగలరా? యా బ్రో, లైక్ లూయిస్ కంపెనీ అండ్ ఫ్లిప్కార్ట్, స్విగ్గీ అండ్ గాల్గర్ మోహన్, ఇవి బ్రో నేను అటెండ్ అయ్యింది కంపెనీలు. బట్ అందులోని ఒక పర్టికులర్ ఫేజ్లోని మీరు క్రాక్ చేయలేకపోయారు. యా బ్రో, అంటే ఒక ఫస్ట్ రౌండ్ కొన్ని వాటిలో ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను, సెకండ్ రౌండ్లో పోయాయి, సెకండ్ రౌండ్ క్లియర్ చేశాను, థర్డ్ రౌండ్లో పోయాయి. అంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది బ్రో చెప్పాలంటే. అవును. సో ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఫెయిల్యూర్ అవుతాం, అక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు, దాని తగ్గట్టుగా నెక్స్ట్ ఇంటర్వ్యూకి మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో చెప్పాలంటే మనకి ఈ ముత్తూట్ ఫిన్కార్ప్ మీకు ఏవైతే డేటా అనలిటిక్స్లో యాజ్ ఇంటర్న్గా సెలెక్ట్ అయ్యారో ఎన్ని రౌండ్స్ మీకు జరిగాయి? 2 rounds కండక్ట్ చేశారు బ్రో. ఫస్ట్ రౌండ్ వచ్చి టెక్నికల్గా అడిగారు.
టెక్నికల్ ఎక్కువ నేను ఫేస్ చేసింది వచ్చి ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ దెన్ టెక్నికల్ ఇంటర్వ్యూ క్లియర్ అవ్వగానే హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో మామూలుగా టెక్నికల్ ఇంటర్వ్యూలోనే అసలు ఎలా ఉంది అంటే మనకి కష్టంగా అనిపించిందా లేక మీకు ఓకే మీరు ప్రిపేర్ అయిన దానికి వీళ్ళు చెప్పిన దానికి ఓకే మ్యాచ్ అయ్యాయి అంటారా, ఆ ఇంటర్వ్యూలో కవర్ అయ్యాయి అంటారా? ఆబ్వియస్లీ ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏమైతే నేర్చుకుంటామో ఈ వర్డింగ్ స్కూల్లో కోర్సులో అవే ఎక్కువ ఫేస్ చేశాను ఇంటర్వ్యూలో కూడా. కానీ రియల్ టైం మనం ఏమైతే నేర్చుకుంటామో వాటిని రియల్ టైమ్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. వాటి ద్వారానే మనకు నెక్స్ట్ ఏ విధంగా ఇంటర్వ్యూలు ఇవ్వగలుగుతాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో అంటే మీరు కూడా సెపరేట్ ప్రిపరేషన్ చేశారంటున్నారు కదా, సెపరేట్గా ఏమేమి రిసోర్సెస్ మీరు వాడేవారు? ఎక్కువ నా ఫ్రెండ్లీ అంటే ChatGPT బ్రో, అండ్ రీసెంట్గా డీప్ సీక్ వాడేవాడిని. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేవాడిని బ్రో. ఎక్కువ ChatGPT ద్వారా ఇంకొంచెం ఆ స్కిల్ ఏ విధంగా నేర్చుకుంటే వాటిని దానిలో ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళచ్చు అని చెప్పి సెర్చ్ చేసేవాడిని. ఓకే. సో జనరల్గా మనకి ఓడియన్ స్కూల్ నుంచి టెక్నికల్ స్కిల్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ ఈ యొక్క ఇంటర్వ్యూ సంబంధించిన స్కిల్స్ అన్ని నేర్పించారు. బట్ ద థింగ్ ఏంటంటే మీరు ప్రాపర్గా అన్ని సబ్మిట్ చేస్తున్నారా లేదా, టెస్ట్లు అసైన్మెంట్లు సబ్మిట్ చేస్తే చేయడం అవన్నీ చూడడం కోసం ఏమైనా మెంటర్స్ కానీ ఏమైనా గైడ్స్ కానీ మీకు ఏమైనా అసైన్ చేసేవారా వీళ్ళు? ప్రాజెక్ట్ అవ్వగానే ఒక సెషన్ అంటూ కండక్ట్ చేసేవాళ్ళు బ్రో. అంటే వాళ్ళ తన మన ఐడి ఉంటాయి, మనం ఎప్పుడైతే కోర్సులో జాయిన్ అవ్వగానే ఐడీలు ఉంటాయి బ్రో. అంటే పర్టికులర్ స్టూడెంట్కి పర్టికులర్ ఐడి ఇస్తారు. ఆ ఐడి ద్వారా ప్రజెంటేషన్ సెక్షన్లో వాళ్ళ పేరు పిలిచి వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో వాళ్ళని ప్రజెంట్ చేయమని చెప్తారు. ఓకే. ఎవరైతే అక్కడ ప్రజెంట్ చేయరో వాళ్ళ పేర్లు నోట్ డౌన్ చేసుకుంటారు, ఇంకో సెషన్ మళ్ళీ కండక్ట్ చేస్తారు వాళ్ళ కోసం. ఆ విధంగా జరుగుతుంది. మామూలుగా మీకు ఎవరైనా మెంటర్స్ ఉన్నారా? యా బ్రో, నా మెంటర్స్ అంటే నాకు వన్స్ కోర్స్ కంప్లీట్ అవ్వగానే బాలచంద్ర సార్ నాకు మెంటర్గా ఉండేవాడు. ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్ని ఆ సరే చెప్పి నన్ను జాబ్కి అప్లై చేయమని చెప్పేవాడు. ఓకే. బాలచంద్ర సార్. ఓకే. సో అలాగే మనకి ముత్తూట్ ఫిన్కార్ప్ కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు అప్లై చేసుకున్నారు, తర్వాత క్రాక్ చేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్న్షిప్లో ఉన్నారు మీరు, అంతే కదా? ఇంటర్న్గా ఉన్నారు. సో మీ యొక్క ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఎంత, మీ స్టైఫండ్ ఎంత, మీ ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ ఎంత చెప్పండి. బ్రో, యాక్చువల్గా ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చి 3 months బ్రో. ఆల్మోస్ట్ 2 months కంప్లీట్ అయింది. ఈ ఇంటర్న్షిప్లో నాకు 20,000 స్టైఫండ్ ఇస్తారు. ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయాక 5 to 6 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 to 6 LPA వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఇనిషియల్ ఫ్రెషర్కి. గ్రేట్. సో జనరల్గా మనకి ఇప్పుడు మీ వర్క్ ఎలా ఉంది అక్కడ, దేని మీద వర్క్ చేస్తున్నారు మీరు? వాట్ ఎవర్ ద టూల్స్ ఐ వాజ్ లెర్న్ ఇన్ ఓడిన్ స్కూల్ ప్రో వాటి మీదే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మాకు ఇక్కడ AWS యాక్సెస్ ఇచ్చారు. మేము ఏవైతే టూల్స్ నేర్చుకున్నామో, క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏవైతే టూల్స్ నేర్చుకున్నామో వాటిని ఇక్కడ అంటే టూల్స్ అవి మామూలుగానే ఉంటాయి, కాకపోతే మనం ఇక్కడ డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది అంతే. కానీ ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ. అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ జాబ్, రైట్? ఫైన్. సో అయితే మీరైతే ఓడిన్ స్కూల్ని ఒక న్యూ పర్సన్కి మీరు రికమెండ్ చేస్తారైతే? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. గ్రేట్. సో మన యొక్క వ్యూవర్కి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే సో ఈ మంజునాథ గారు నేర్చుకున్న సమయంలో అయితే వీళ్ళు ఓడిన్ స్కూల్ నుంచి 6 months ట్రైనింగ్ ఉండేది, ఆన్లైన్ ట్రైనింగ్ ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ మీద. బట్ ఇప్పుడు వీళ్ళు ఒక న్యూ కోర్స్ని అయితే లాంచ్ చేశారు, అదే మనకి డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ అనమాట. సో ఒక 5 companies తోటి వీళ్ళు టైఅప్ పెట్టుకొని కొలాబరేట్ అయ్యి ఈ యొక్క అంటే చెప్పాలంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 5 companies తోటి డైరెక్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఈ యొక్క ట్రైనింగ్ని అయితే డిజైన్ చేశారు. ఆ కంపెనీ చూస్తే మనకి స్విగ్గీ, ప్రొఫిలిక్స్, నోవో రీటైల్, ఫోర్షీర్ అండ్ ఇంటెలిమార్క్.ai అనేసి. సో డైరెక్ట్గా మనకి ఏ రిలేటెడ్ అండ్ ఎనలిటిక్ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీస్ అన్నీ కూడా. ఓకే. వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకైతే టీచ్ చేస్తారు ఆన్లైన్లోనే. మనకి 3 months కోర్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీకు ఇచ్చేసి సో మీ డీటెయిల్స్ ఫిల్ చేశారంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకు ఉన్న అన్ని డౌట్స్ కనుక్కోండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో అదే బలవంతం అయితే ఏం లేదు, ఎందుకంటే మీకున్న అన్ని డౌట్స్ క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకంటే మంజునాథ గారు కూడా మన వీడియో చూసినా కూడా వాళ్ళు ఏం చేశారంటే మంజునాథ ఏం చేశారు, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకు అన్ని డీటెయిల్స్ కనుక్కొని నచ్చితేనే జాయిన్ అయ్యాడు, ఇప్పుడు జాబ్ కొట్టాడు. సో అలాగే మీరు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నచ్చితే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. గ్రేట్. సో ఫైనల్ వర్డ్ ఏంటి మంజునాథ అయితే? ప్రతి ఒక్కరూ జాబ్కి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు కోర్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు అంటే మధ్యలో ఆపేయకుండా దాన్ని కన్సిస్టెన్సీగా పూర్తి కంప్లీట్ చేసేవాడు చెప్తాను అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా జాబ్ వస్తుంది, కాబట్టి దేన్ని మధ్యలో ఆపకూడదని నేను అనుకుంటాను. గ్రేట్. సో థ్యాంక్ యూ మంజునాథ. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ డిఫరెంట్ కంపెనీస్లో సెలెక్ట్ అవుతున్నారు, చాలా హ్యాపీ. సో
వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. I am also thanks to Odin School and Viditech channel, bro. Actually, థ్యాంక్ యూ బ్రో. thank you, బాయ్. thank you, thank you, thank you.